ఇప్పుడు ఈ యాత్ర చాలా అవసరం. ఎందుకంటే పత్రికలు మనవి కావు, సోషల్ మీడియా కూడా మనది అని అనుకుంటున్నాం, కానీ సోషల్ మీడియా కూడా మనది కాదు. అది ఈ యాత్ర మనకు తెలిసింది బైనరీ కోడ్ రూపంలో, ఆల్గారిథమ్స్ పేరుతోటి. తర్వాత ఈరోజు సోషల్ మీడియాను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? గూగుల్, జియో, ఇంకా అనేక రకాలుగా సంబంధించినవి ఎవరు చూస్తున్నారు? వాళ్ళకు సంబంధించిన ఆల్గారిథమ్స్ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఏది వైరల్ కావాలి, ఏది డౌన్ఫాల్ కావాలి, ఇదంతా వాళ్ళ చేతిలో ఉంటున్న తరుణంలో మన యాత్ర పెద్దగా వెల్వెట్టు ఇవాళ ప్రజల గుండెల్లో, అది నేనున్న జయరాజు గారు రోజు ఉదయం ఈరోజు పత్రికల్లో మేము ఇంత పెద్ద సభ చేసినాం, ఇలా కొన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యే పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఏదేమైనా ఈ యాత్ర ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అవసరం. అందుకోసం నేను ఈ యాత్ర ఎందుకోసం జరిగేది, నేను దీంట్లో ప్రారంభంలో ఉన్నా కాబట్టి ఈ విజ్ఞాన యాత్ర ఒక జనసంద్రమైన యాత్ర. నేలమ్మ పిలుపుతో కాలమే కదిలొచ్చింది, జయరాజు గొంతులో ప్రకృతి పలకగా, రమేషు ఆలోచనలో విజ్ఞానం మెరవగా, నెల రోజుల నడక నూరేళ్ల చైతన్యాన్ని పంచింది. విద్యా క్షేత్రాలు వికసించాయి, పుస్తకాల పరిధి దాటి ప్రకృతి ఒడిలో పాఠాలు నేర్పాయి. వేల పాదాలు జత కలిసి అడవిని భూమిని కాపాడుకొమ్మని ప్రతిజ్ఞ చేశాయి. బ్రహ్మరథం పట్టిన జనారణ్యం ప్రతి పల్లె వేదికైంది, ప్రతి వాడ తోడైంది. మూఢ నమ్మకాల చీకట్లను చీల్చుకుంటూ ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రజలు నిండు హృదయంతో నీరాజనం పట్టారు. 30 రోజుల ఈ పచ్చని పర్యటన సుందరయ్య విజ్ఞాన కేంద్రం చేరిన ఈ సందర్భం ప్రజల గుండెల్లో రేపిన చైతన్య జ్వాలలు దోపిడీ లేని సమాజం కోసం ఎగిసి పడుతూనే ఉంటుంది. మనుస్మృతి మౌఢ్యాన్ని తుడిచేసే ఈ ప్రకృతి విజ్ఞానపు వెలుగులు నింపిన యాత్ర తెలంగాణ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. ప్రజలు విద్యార్థులు కదిలొచ్చిన తీరు, భవిష్యత్తు తరాలు ఈ యాత్రలో భాగస్వామ్యం కావడం, మౌఢ్యాన్ని ఎదిరించడమే, ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించడమే ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ గుర్తు చేసిన యాత్ర. జయహో యాత్ర, విజయహో యాత్ర.